ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈ వీడియో అయితే మొన్న మాఘ పౌర్ణమి రోజు మేము సముద్ర స్నానంకి వెళ్ళాము. అప్పుడు తీసినటువంటి వీడియోని ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాను. మా ఊరు వాళ్ళందరూ వచ్చి మాఘ స్నానం అది చేసి పూజ చేత చక్కగా చేయించుకొని తర్వాత గౌరీదేవిని నీటిలో వదిలేసి తర్వాత గుడికి వెళ్ళి దీపం పెట్టుకొని దర్శనం చేసుకొని అయితే వెళ్ళామన్నమాట. ఇక్కడైతే ఫస్ట్ సముద్రంలో పసుపు కుంకుమ అట్లా వదులుతున్నారు అన్నమాట. ఆ పసుపు కుంకుమ అదంతా వదిలిన తర్వాత పూజారి గారు పూజ చక్కగా చేశారండి. దాన్ని కూడా చూసేయండి. ఫస్ట్ అయితే ఇక్కడ ఫస్ట్ అయితే కొత్త చేట తీసుకొస్తారనమాట. కొత్త చేటలో అందరి చేత పసుపు అయితే వేస్తారండి. మనం పసుపు కుంకుమ అవన్నీ ఎత్తుకెళ్తాం కదా, పసుపు ఒక్కటే చేటలో వేయించి తర్వాత గౌరీదేవిని చేస్తారనమాట పూజారి గారు. గౌరీదేవి చేశాక పూజ అనేది చేస్తారనమాట గౌరీదేవికి. అలాగే విఘ్నేశ్వర స్వామికి పూజ చేసి తర్వాత ఆ గౌరీదేవిని విఘ్నేశ్వరిని అందరినీ సముద్రంలో కలిపేస్తారనమాట. మేము ఈలోపు ప్లేట్స్ అవి తెచ్చుకుంటాం అనమాట. ప్లేట్స్లో పసుపు కుంకుమ అట్లా వేసి దీపం పెట్టి అక్కడే గౌరీదేవి దగ్గరే దీపం అది పెట్టి పూజ అయితే చేస్తారండి. చూడొచ్చు ఈ విధంగా. ఈలోపు పూజారి గారు ఆ చాట్లో గౌరీదేవిని చేసేసిన తర్వాత చీర, ఇక బ్లౌజ్ పీసెస్ మనం తెచ్చుంటాం కదా అవన్నీ, ఇంకా ఏంటంటే గాజులు, పసుపు కుంకుమ, పువ్వులు అట్లా మనం ఒక ముత్తైదువికి ఏమైతే ఇస్తామో అవన్నీ ఆ చేటలో పెడతారనమాట. పెట్టి పూజ చేస్తారు. ఈ విధంగా మనం వెలిగించిన దీపాలు కూడా అక్కడే చుట్టూతా పెట్టి పూజారి గారు పూజ చేస్తారనమాట. सर्वभूतः प्रामाणिकन्धिरे भागमन्धिरे तस्माज्ञाताचार्यः भागयन्नो बाहु एते ब्राह्मणोऽश्वमुखमासी बाहुराजन्यकृतः गुरोदयसीर्वैर्याजायत चन्द्रमा मनसो जातः जायत नाभ्यासीदन्तरिक्षम्
ఇక్కడైతే అమ్మవారికి పూజ అంతా చేసేసి హారతి ఇచ్చేసి తర్వాత మనం ఇంటి ఆడబడుచును ఎలా అయితే చీర సారెతో పంపిస్తామో అదేవిధంగా అమ్మవారిని కూడా పూజ చేసి చీర ఇవన్నీ పెట్టి సముద్రంలోకి వదిలేస్తారండి. పసుపు కుంకాలు అవన్నీ అందరూ ఒకసారి అలా పట్టుకొని తర్వాత అమ్మవారిని అయితే సముద్రంలోకి వదులుతారనమాట. ఈ విధంగా అందరు తీసుకెళ్ళి చక్కగా గంగలో కలిపేస్తారు.